నథింగ్ బట్ ద బ్లడ్. అంటే యేసు క్రీస్తు యొక్క రక్తము కాకుండా వేరే ఆప్షన్ అనేది లేదు. దేనికి లేదో మీకు ఆల్రెడీ అర్థమైంది. సో యేసు క్రీస్తు యొక్క రక్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసు క్రీస్తు యొక్క రక్తం అనేది శక్తివంతమైనది. ఇక్కడ హెబ్రీయులు రాసినటువంటి ఈ యొక్క భక్తుడు యేసు క్రీస్తు ప్రధాన యాజకుడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన కల్వరి శిలువలో ఎటువంటి త్యాగాన్ని చేశాడు, ఎంతగా మనందరి కొరకు ఆయన బలి అయ్యాడు, ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తము వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టతను విలువను ఆయన తెలియజేస్తూ వచ్చాడు. అందుకే లాస్ట్ వీక్ మనం చక్కటి వాక్య భాగం విన్నాం. మీరు గమనించండి, లోకంలో ప్రతి మానవుడు ఏది కలిగి ఉన్నా కూడా ఈ నెవర్ ఎవర్ సాటిస్ఫై విత్ ద థింగ్స్, అంతే కదా. ఒకవేళ మనీ కావచ్చు, వస్త్రాలు కావచ్చు, కొంతమంది నెలకు 2-3 జతలు తీసుకునే వారు ఉంటారు. ఎందుకు సాటిస్ఫై లేకుండా. మన విషయంలో కూడా నాకు ఏది వద్దు పాస్టర్ అంటారు, బట్ కొన్ని చేస్తూ ఉంటాం. ఎందుకంటే నెవర్ సాటిస్ఫై విత్ ద మనీ. మేబీ బైక్ ఆఫ్ హౌసెసే కావచ్చు, ల్యాండే కావచ్చు, సంపాదన కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఒకవేళ ఇక్కడ ఉద్యోగం సరిగా ఉన్నా కూడా బట్ ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చింది అంటే అందరి వదిలేసి దూరం వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే సాటిస్ఫాక్షన్ అనేది మానవునికి లేదు. సో ఐ సాటిస్ఫై విత్ మై మనీ అనడానికి లేదు. కానీ మీరు గమనించండి, ఒకే ఒకటి ఉంది లోకంలో. ఏంటి అంటే మనల్ని సాటిస్ఫై చేసేది ఏంటి అంటే క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తం మనం సాటిస్ఫై చేసిన తర్వాత ఇంకా నాకు నిజంగా నా సాటిస్ఫాక్షన్ కలగలేదు అని చెప్పడానికి లేదు. మనీ ఉంటే తృప్తి ఉండకపోవచ్చు, వస్త్రాలు ఉంటే తృప్తి ఉండకపోవచ్చు, చక్కటి హౌస్ కలిగిన తృప్తి ఉండకపోవచ్చు. కానీ యేసు క్రీస్తు యొక్క రక్తం అనేది ఇట్ విల్ సాటిస్ఫై యూ పర్మనెంట్లీ అండ్ కంప్లీట్లీ. ఆ యొక్క రక్తం అనేది ఇంకా లోటు లేకుండా ప్రభావ నాకు ఇంకొంచెం కావాలి అని అడగడానికి లేదు అనే విషయం మనం లాస్ట్ వీక్ వింటూ వచ్చాం. సో ఈ దినంలో దయచేసి మీరు గమనించండి, ఇదే యొక్క వాక్య భాగాన్ని కొంచెం కంటిన్యూ చేస్తూ ఆయన ఎన్నో విషయాలు రాసు తెలియజేశాడు. కానీ నేను త్వరితంగా మీకు ఈ వాక్యం నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. యేసు క్రీస్తు యొక్క రక్తము కాకుండా ఏది కూడా నిజంగా చెప్పాలంటే లోకంలో విలువ కలిగింది కాదు, లేదు కూడా. మనం ఎన్నో కూడా విలువ కలిగింది అనుకుంటాం. కానీ మీరు వినండి, కేవలం మన ఆత్మ తప్ప ఈ లోకంలో ఏది కూడా పర్మనెంట్ కాదు. మీకు అదే చెప్పిన మాట, మనం కలిగి ఉన్నటువంటి ఆత్మ తప్ప ఏది కూడా. అందుకే ఆత్మ విలువైనది అనే వాక్య భాగం నేను 3 years బ్యాక్ చెప్పాను. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ మన సంఘంలో కూడా మన ఆత్మ అనేది విలువైంది అనే విషయం నేను చాలా రోజులతో చెప్పాను. మన ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే దానికి మరణం లేదు. ఒకవేళ క్రీస్తుని అంగీకరిస్తే ఆ ఆత్మ అనేది దేవునితో పరలోకంలో ఉంటుంది. క్రీస్తుని అంగీకరించకపోతే ఆ ఆత్మ అనేది నరకంలో ఉంటుంది. కానీ రెండింటిని కూడా జడ్జ్ చేసేది, రెండింటిని కూడా పరిపాలించేది ఆ క్రీస్తు మాట. కాబట్టి మీరు గమనించారు కదా, దయచేసి ఒక 2 విషయాల ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలంలో నేను చూపించిన ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 15వ వచనం నుండి మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తే మీరు చూడండి. ఈ క్రైస్ట్ బ్లడ్ ఈజ్ ఎ రెమెడీ ఆఫరింగ్ ఫర్గివ్నెస్. అంటే ఏంటి? యేసు క్రీస్తు యొక్క రక్తానికి ఉన్నటువంటి శక్తిని గురించి మాట్లాడినప్పుడు యేసు క్రీస్తు యొక్క రక్తం అనేది మీరు వినండి, మనకి రెమెడీ లాగా, నివారణ లాగా ఉంటూ. దేనికి నివారణ మీరు ఆలోచన చేయండి. పాపం వల్ల వచ్చేటువంటి జీతాన్ని, ఆ మరణాన్ని పొందుకోవడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నప్పుడు మరణం నుండి తప్పించడానికి క్రీస్తు యొక్క రక్తం ఏం చేసింది అంటే మనకు వెలగా దేవుడు చెల్లించి ఆయన ఏం చేశాడు, మనకు క్రయధనంగా అర్పించి ఒక రెమెడీ లాగా చూపించి ఏం చేస్తాడు, తన రక్తాన్ని పూర్తిగా అర్పించాడు. ఈ రక్తం కోసం మాట్లాడడం మీరు వినండి, ద రెమెడీ ఆఫరింగ్ ఫర్గివ్నెస్. ఈ యొక్క యేసు క్రీస్తు యొక్క రక్తం అనేది క్షమాపణ మనకి ఏం చేస్తుంది చెప్పండి, అది ఇస్తుంది. ఎందుకు క్షమాపణ మనకి ఇవ్వగలుగుతుంది అంటే మీరు గమనించవచ్చు. క్షమాపణ ఎవరికి కావాలి చెప్పండి? ఎవరికి కావాలి? ఎవరైతే అపరాధం చేశారో, పాపం చేశారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తే మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నది వాక్యం. అంటే ఏంటి? నో వన్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. మనందరం కూడా అపరాధముల చేత పాపముల చేత ఏమైంది చెప్పండి, అందరం కూడా చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసు క్రీస్తు లోకానికి వచ్చి ఏం చేశాడు, తన రక్తాన్ని క్రయధనంగా వెలగా చెల్లించి మనల్ని విడిపించడానికి ఏం చేశాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. సో ఈ యొక్క రక్తం ఏం చేస్తుందంటే మీరు వినండి, మనకు క్షమాపణ తీసుకుని వస్తుంది. ఈ యొక్క వాక్యం మీరు చూస్తే 15వ వచనం చూస్తే ఏమని రాయబడింది అంటే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున
పిలువబడిన వారు నిత్యమైన శ్వాసను కూర్చున్న వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనలకు మధ్యవర్తి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణము ఆవశ్యం అని దేవుడి యొక్క వాక్యం చూస్తాం. ఇక్కడ మీరు గమనించండి, 15వ వచనంలో కవెనెంట్ అనేటువంటి వర్డ్ 2 సార్లు రాయబడింది. 16, 17లో చూస్తే కూడా అక్కడ మరణ శాసనం అనే పదాన్ని కూడా టెస్టమెంట్, కవెనెంట్ అంటారు. ఈ రెండుకి చిన్న నేను డిఫరెన్స్ చెప్పిన ముందుకు వెళ్తాను. ఇక్కడ మీరు ఆలోచన చేయండి. 15వ వచనం చూస్తే మొదటి నిబంధన అన్నప్పుడు ఏంటి అంటే రిలీజియస్ వర్డ్గా అక్కడ వాడబడింది. బట్ రెండవదిగా మీరు 16వ వచనం చూస్తే మరణ శాసనం ఎక్కడ ఉంటుందో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణము ఆవశ్యం అని చూస్తాం. అంటే ఏంటి ఇక్కడ చెప్పాలి అంటే, ఇంకా మరణ శాసనం అంటే విల్, లేకపోతే ఇంకా చెప్పాలంటే టెస్టమెంట్ అంటాం. అంటే విల్ అంటాం. ఇది మీకు అర్థం కావాలంటే ఒక చిన్న విషయం చెప్తాను వినండి. డెత్ అనే విషయం గురించి ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో కొంతమందికి డబ్బు మీద చాలా వ్యామోహం ఉంటుంది కదా. ఎంత వ్యామోహం అంటే ఇంకా దాన్ని ప్రక్కన పెట్టుకొని ఇంకా అది లేకపోతే ప్రపంచం లేదు అన్న విధంగా ఉండేవాళ్ళు. అందుకే ఆ వ్యామోహాన్ని కలిగిన వ్యక్తులు ఈవెన్ చివరికి సంపాదించి చివరికి ఏదైనా తీసుకెళ్దాం అనుకుంటారు చాలా మంది. కానీ కుదురుతుందా చెప్పండి? కుదరదు. మీరు వినండి, మీరు గమనిస్తే ఒకసారి ఒక పాస్టర్ గారు ఇలానే ఒక వాక్య భాగం చెప్పు, ఐ వాజ్ జస్ట్ రీడింగ్ సమ్ ఆర్టికల్స్, దీనికి సంబంధించి ఆర్టికల్స్ చదివినప్పుడు ఒక వ్యక్తి చెప్పింది ఏంటి అంటే, ఒక రిచెస్ట్ పర్సన్ ఉన్నాడు అమెరికన్. ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే తనకున్నటువంటి 3 స్నేహితులను పిలిచాడు. ఒక డాక్టరు, తర్వాత ఒక లాయర్ని, అదేవిధంగా ఒక బిజినెస్ చేసే వ్యక్తి. ఈ 3ని పిలిచిన తర్వాత వారికి కొంచెం అమౌంట్ ఇచ్చాడట. ఇది లైక్ $1,00,000 ఇచ్చేసి ముగ్గురికి ఒకరికి $1,00,000 ఇచ్చేయమన్నాడు. అంటే నేను చనిపోయిన తర్వాత మీరు దాన్ని నా యొక్క కాఫీలో లేకపోతే నా యొక్క పడుకునే ఆ బాక్స్లో పెట్టేయండి అన్నాడు. అన్నప్పుడు ఈ 3 కూడా డిస్కస్ చేసుకున్న విషయం ఏంటి అంటే, ఈ యొక్క డాక్టర్ అన్నాడు ఏంటి అన్నాడంటే, నాకు వచ్చినటువంటి $1,00,000 నుండి $75 నేను పెట్టేసి 25 మాత్రం నేను పెట్టుకుంటాను అన్నాడు ఆయన దగ్గర. సో అక్కడ ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ ఏమంటారు, ఓకే బిజినెస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ కాబట్టి $50 నా దగ్గర పెట్టుకొని ఇంకో $50 నేను ఏం చేస్తాను ఆ యొక్క బాక్స్ ఆఫ్ ఆఫర్లో నేను పెట్టేస్తున్నాడు. అక్కడ లాయర్ ఉన్నాడు. లాయర్ ఏమన్నాడు, వీళ్ళిద్దరు చూసి ఏంటి మీరు ఇటువంటి డిసిషన్ తీసుకున్న ఆశ్చర్యంలో నేను ఏం చేశాడంటే ఏమన్నాడంటే, నేను ఒక చెక్కు తీసుకొని $1,00,000 రాసే చెక్కు దాంట్లో పెడతాను అన్నాడు. మీకు అర్థమైంది కదా? అంటే ఏంటి, ఇక్కడ డెత్ అనే విషయం చూసినప్పుడు సంపాదించిన సంపాదన అంతా కూడా ఏదైనా ఒక రూపైన తీసుకుని వెళ్ళడానికి ఆలోచన చేసినా కూడా నథింగ్ కమ్స్ విత్ యు. ఓన్లీ వాక్యంగా గమనిస్తే నువ్వు చేసినటువంటి క్రియలు మాత్రమే నీతో వస్తాయి. నేను చేసినటువంటి క్రియలు మాత్రమే నాతో వస్తాయి. మనం చేసినటువంటి క్రియలు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చి అవి సాక్ష్యం నిలబడుతున్నాయి. కానీ నువ్వు సంపాదించిన ఆస్తి కానీ కట్టుకున్న ఇల్లు కానీ ఏది కూడా మన దగ్గరికి మనతో పాటు పరలోక రాజ్యానికి రానే. అది ఇక్కడ గమనించండి. యేసుక్రీస్తు గురించి కూడా ఆలోచన చేస్తే ఈ మరణ శాసనం దేవుడు లిఖించినప్పుడు ఆ మరణాన్ని జయించి తిరిగి లేచేటువంటి శక్తి కేవలం దేవుడికి ఉంది. కాబట్టి మీరు వినండి, ఒక వ్యక్తి సంపాదించుకున్నటువంటి ఆస్తి తనకు రాకపోయినా ఏం చేస్తాడు, వీలునామా రాసి పెడతాడు. ఎవరి కోసం చెప్పండి? తన పిల్లల కోసం. ఆ తండ్రి మరణించినంత వరకు ఈ ఆస్తి తన పిల్లలకు తప్పుతుందా? మనం ఈ కాలంలో చూస్తాం, ఒక వీలునామా రాసి పెట్టాడు అంటే ఎప్పుడు చనిపోతారని చెప్పి ఎదురు చూసేవారు కొంత పిల్లలు. అది కుదరకపోతే చంపేసిన వాళ్ళు కూడా చూసాం కదా. ఆస్తి కోసం ఏం చేస్తారు చెప్పండి? ఆస్తి కోసమే కాదు, ఇన్సూరెన్స్ కోసం కూడా చంపేసిన వాళ్ళని చూస్తాం. మీరు చనిపోతే, అమ్మ నాన్న చనిపోతే మనం త్వరగా ఇన్సూరెన్స్ వస్తుంది, క్లెయిమ్ అవుతుందని చెప్పి చంపేసిన వ్యక్తులు కూడా చూసాం. అంటే ఏంటి, డబ్బు అనేది తండ్రి కంటే తల్లి కంటే ఏమైపోయింది చెప్పండి, మనుషులకి ఎక్కువ అయిపోయింది. అంటే ఎవరైతే వీలునామా రాశాడో ఆ రాసినటువంటి వ్యక్తి బ్రతుకున్నంత వరకు ఆ రాయబడినటువంటి అంటే రాసినటువంటి వీలునామాలో ఉన్నటువంటి ఆస్తి పాస్తి ఎవరి పేరు మీద ఉందో వారికి దక్కనే దక్కదు. మరణాన్ని జయించగలని చెప్పి దేవుడు వీలునామా రాసి పెట్టినప్పుడు ఆ మరణాన్ని జయించేటువంటి క్రీస్తు మరణించకపోతే మనకు మరణం పైన విజయం లేదు. మీకు అర్థం చెప్పిన వాటి దగ్గర చెప్పిన విషయం అంతా కూడా ఈ మరణాన్ని రాసినటువంటి మరణం పైన వీలునామా రాసినటువంటి క్రీస్తు మనందరి కోసం ఆయన ఏం చేశాడు, ఒక వ్యక్తి తన ఆశని ఏ విధంగా వీలునామా రాసి పెట్టాడో అలానే క్రీస్తు మనం పొందుకునబోయేటువంటి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వారసత్వాన్ని తన మరణం ద్వారా లిఖించి పెట్టినప్పుడు క్రీస్తు మరణించకపోతే మనందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. కాబట్టి వాక్యం రాయడం మాట ఏంటి అంటే, మరణ శాసనం ఎక్కడ ఉండదో అక్కడ
మరణ శాసనం రాసిన వారి మరణము కావలసిన ఆ వ్యక్తి మరణిస్తేనే ఆ వ్యక్తి పొందుపరిచింది దాచుకుంది అంతా కూడా తదుపరి వారికి ఏమవుతుందో చెప్పండి, తదనంతా వారు అనుభవిస్తారు. అలాగే క్రీస్తు మనందరి కొరకు తాను ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు పొందుపరిచి పెట్టాడు. వాక్యం గమనిస్తాం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కరువు లేనేలా నేను ఏమన్నా చెప్పండి, ఇంకా నేను వెళ్ళి తప్పకుండా ఇంకా ప్రిపేర్ చేస్తాను, నా తండ్రికి చెప్తాను ఆయన. అంటే ఈజ్ ప్రిపేరింగ్. ఇక్కడ ఆలోచన చేయండి, అందరి కోసము ఏం చేస్తున్నాడు దేవుడు, ఒక మంచి హౌసెస్ బిల్డ్ చేస్తున్నాడు. అంటే మనందరం కూడా అక్కడ వెళ్ళి మనందరం కూడా నివాసం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది జరగాలంటే ఏంటి, యేసుక్రీస్తు తప్పకుండా మరణించాలి. కాబట్టి ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి యూదులకి ఈ యొక్క పుస్తకం రాసినటువంటి ఈ యొక్క రచయిత తెలియజేస్తూ క్రీస్తు మరణించాడు కనుకనే మీరు ఆ బ్లెస్సింగ్ ఏం జరిగింది చెప్పండి, మీకు పాల్పంపులు అన్నట్టువి దొరికి నేను చెప్తూ ముందుకు తీసుకెళ్తాను. కాబట్టి వినండి, ఈ ఫర్గివ్నెస్ అంటే ఎవరైతే పాపంలో ఉన్నారో, ప్రతి మానవుడు పాపంలో ఉన్నాడు కాబట్టి ఈ పాపంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు గురించి ఆలోచన చేసినప్పుడు ఈ ఫర్గివ్నెస్ డిమాండ్స్ బ్లడ్. మీరు వినండి, నాకు సమయం లేదు కానీ మీరు బైబిల్లో గమనించండి, నిర్గమకాండం 24 వాక్యంలో చూస్తే ప్రతిదీ కూడా మనం విన్నాం చాలా మటుకు 3-4 వీక్స్. ప్రధాన యాజకుడు బలి అర్పించిన తర్వాత ఆ రక్తాన్ని ఏం చేసేవాడు చెప్పండి, ప్రోక్షించేవాడు. ఎక్కడ, నిబంధన మందసం పైన. ఇదే వాక్యం మీరు చూడండి 20 వర్షంలో చూస్తే ఆ మోషే ప్రతి ఆజ్ఞ ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన ఈ నీళ్లతోనూ రక్తవర్ణం గల గొర్రెబొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కొడలేకు మేకల యొక్క రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం మీద చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీద ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన ప్రోక్షిస్తున్నాడు. అంటే ఏంటి, మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎవ్రీథింగ్ సోక్డ్ ఇన్ బ్లడ్ ఇన్ బాడీ. అంటే ప్రతీది కూడా రక్తంలో ఏమైంది చెప్పండి, ముంచబడింది, లేకపోతే చెప్పాలంటే చల్లబడింది. రక్తము చిందింపబడకుండా, వాక్యం రాయబడే విషయం ఏంటి 22వ వచనంలో, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. రక్తము చిందింపబడకుండా పాపానికి క్షమాపణ అనేది లేదు. కాబట్టి పాత నిబంధనలో నిబంధన మందసం పైన, ఈవెన్ చెప్పాలి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల పైన కూడా ఈ యొక్క రక్తము చిందించబడినట్టు మనం చేస్తాం. ఇంకా వాక్యంలో గమనిస్తే ఆ టెబర్నీకల్, అదేవిధంగా లా, దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం చిందింపబడినట్టు మనం చూస్తాం. అందుకే ఒక వ్యక్తి ఏమని రాశాడు అంటే మిలియన్స్ ఆఫ్ చెప్పాలంటే థౌజండ్స్ ఆఫ్ అంటే లక్షల ఈ యొక్క జంతువులన్నింటినీ బలిగా అర్పించబడ్డాయి. అందుకే నేను వర్ణిస్తే ఏమన్నాడు అంటే ఆ కాలంలో ఈ లక్షల బలులు అర్పించబడిన తర్వాత ఒక రక్త సముద్రం అనేది ఏర్పడింది అక్కడ. ఈ బలి అర్పించినటువంటివన్నీ కూడా ఎక్కడ నుండి వెళ్ళిపోతాయి చెప్పండి, అది ఎక్కడ ప్రవహిస్తుంది చెప్పండి, ఏ రివర్ నుండి ప్రవహిస్తుంది? నేను మీకు చెప్పాను, గుర్తుందా? యెరూషలేములో దేవాలయంలో అర్పించబడినటువంటి ఆ యొక్క బలి అంతా కూడా, రక్తం అంతా కూడా ఒక రివర్ నుండి ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. ఆ రివర్ ఏంటి? రైట్, కిద్రోను వాగు అంటాము. ఏమంటారు చెప్పండి? కిద్రోను వాగు ఎప్పుడు కూడా రెడ్ కలర్లోనే ఉంది. అది ఎప్పుడు వైట్గా అని చెప్పండి కదా, మీకు చెప్పాను నేను. ఎప్పుడు వైట్గా మార్చబడింది? యేసుక్రీస్తు బలి అర్పించబడిన తర్వాత మళ్ళీ ఏ బలి కూడా అక్కడ అర్పించబడలేదు. ద రివర్ బికేమ్ వైట్. యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే క్షమాపణ ఇచ్చేది. యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే మన జీవితాలకు క్షమాపణ అనుగ్రహించి ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, నీవు నేను మన అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఆల్ థింగ్స్ ప్యూరిఫైడ్ విత్ బ్లడ్. అంటే ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా క్రీస్తు యొక్క రక్తం ద్వారా ప్రతి మానవుడు క్షమాపణ పొందుకునగలడు. యేసుక్రీస్తు యొక్క రక్తము లేకుండా ఏ మానవునికి పాప క్షమాపణ లేనే. అందుకే మనము సామెతల గ్రంథంలో చూస్తాం, నా పాపమును పోగొట్టుకొని నేను పవిత్రునైతునని అనగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా అంటాడు. నా పాపాన్ని పోగొట్టుకొని నేను పవిత్రుని అయ్యానని చెప్పే వ్యక్తి ఎవరు లోకంలో ఎవరు కూడా లేదు. నోబడీ ఈజ్ దేర్. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి గురించి మాట్లాడినప్పుడు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కానీ ఆ విషయం చూసిన తర్వాత పాపం వల్ల వచ్చేటువంటి జీతం ఏంటి చెప్పండి? ఆ మరణాన్ని జయించాలి అంటే మరణాన్ని జయించినటువంటి క్రీస్తు యొక్క రక్తాన్ని గుర్తెరిగి, ఆ రక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టతను విలువను గుర్తెరిగి క్రీస్తును అంగీకరిస్తేనే నీ జీవితానికి విడుదల, నీ యొక్క ఆత్మకి క్షమాపణ దొరుకుతుంది. లేకపోతే నీ ఆత్మకి విడుదల లేదు, నీ జీవితానికి
క్షమాపణ. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పాపము పోవాలి అంటే మీరు వినండి, తప్పకుండా ఆ క్రీస్తు రక్తముల విశిష్టతను గుర్తించాం. మనం అనుకోవచ్చు పాపమే కదా అనుకోవచ్చు, బట్ రిమెంబర్, ఈ పాపం గురించి ఇంత నొక్కి ఎందుకు చెప్పాడు ఇక్కడ భక్తుడు అంటే ఎంఫసిస్ ఆన్ ద సీరియస్నెస్ ఆఫ్ సిన్. ఈ యొక్క పాపాన్ని గురించి మనం చాలా తీవ్రంగా ఆలోచించాలి. నేను చెప్పాను మీకు, మన లోకంలో మన జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు దేని గురించి ఎక్కువ సీరియస్గా మనం ఆలోచన చేస్తాం చెప్పండి. దేని గురించి ఎక్కువ సీరియస్గా ఆలోచన చేస్తారు మీరు? ఏ విధంగా నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏమి మళ్ళీ చెప్పండి, సంపాదించుకోకూడదు నేను చెప్పట్లేదు, డోంట్ గెట్ మీ రాంగ్. నేను చాలాసార్లు చెప్పాను, మీరు సంపాదించుకోకూడదు నేను చెప్పట్లేదు, కానీ దాని మీద అత్యాశ అనేది మాత్రం ఉండకూడదు. కాబట్టి వీటి గురించి మనం ఆలోచన చేసినట్టుగా దేని గురించి ఎక్కువ తీవ్రంగా ఆలోచన చేయాలని మీరు వినడం దయచేసి గమనించండి. మన జీవితంలో జరిగిస్తున్నటువంటి ప్రతి పాపాన్ని బట్టి లేదా యేసుక్రీస్తు సరిగా నువ్వు అంగీకరించకపోతే నువ్వు కలిగి ఉన్నటువంటి పాప విషయంలో తీవ్రంగా సీరియస్గా తప్పకుండా ఆలోచన చేయాలి. ఎందుకు అంటే నువ్వు పాపముతో పరలోక రాజ్యానికి వెళ్ళు. ఏ యొక్క లోకం మీద గమనించండి, ఏ యొక్క ఇక్కడ మతం అనుకున్నా, ఏది తీసుకున్నా, ఏ రిలీజియన్లోకి వెళ్ళినా కూడా, ఏ యొక్క రిలీజియన్ కానీ ఏ దేవుడు కానీ నేను మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టి నా రక్తాన్ని ప్రయాణాన్ని అర్పించాలని చెప్పే వ్యక్తి లోకం ఎవరు కూడా. బట్ ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ప్యూరిఫైస్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ కెన్ ఫర్గివ్ అవర్ సిన్స్. యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే మనల్ని పవిత్రపరచదు. యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే మన జీవితానికి క్షమాపణ అనుగ్రహించింది. కాబట్టి మీరు వినండి, ఒక వ్యక్తి మనల్ని బాధపరిచినప్పుడు కొన్నిసార్లు వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడం లేదా సరి చేసుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాం. మీరు వినండి, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడకపోతే తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు వినండి, యేసుక్రీస్తు అర్పించినటువంటి రక్తం ద్వారా క్షమాపణ కలుగుతుందని తెలిసిన తర్వాత కూడా ఆ యొక్క క్షమాపణ పొందుకోకుండా నువ్వు బ్రతికినట్టయితే, రిమెంబర్ యు గో స్ట్రేట్ టు ద హెల్. నోబడీ కెన్ సేవ్ యు. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని గుర్తించకపోతే, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి నువ్వు క్షమాపణ పొందుకొని క్రీస్తు సొంత రక్షణ అంగీకరించకపోతే నువ్వు డైరెక్ట్ హెల్కి వెళ్ళిపోవడం తప్ప ఎవరు కూడా నిన్ను ఆపలేదు. నోబడీ కెన్ సేవ్ యు. కాబట్టి దేవుని దయచేసి వినండి, దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, బోధిస్తుంది ఏంటి అంటే ద సిన్ లీడ్స్ టు డెత్ అండ్ డెత్ ఈస్ ద పేమెంట్, బట్ క్రైస్ట్ పేడ్ ద పేమెంట్ ఫర్ us. ఆ పాపం అనేది ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని మరణానికి తీసుకెళ్తుంది. మరణం నుండి విముక్తిగా బయటకు రావాలి అంటే మరణానికి గురించి ఏం చేయాలో వెల అనేది చెల్లింపబడాలి. ఆ వెలను ఎవరు చెల్లించాలి చెప్పండి? యేసుక్రీస్తు ఏం చేశాడు? వెలను చెల్లించాడు. ఆ వెల చెల్లించబడినటువంటి క్రీస్తుకు తిరిగి నేను దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఆ యొక్క రక్తంలో ఉన్న విలువను గుర్తిరిగి క్రీస్తు సొంత రక్షణ అంగీకరిస్తేనే, ఒకవేళ అంగీకరించిన వ్యక్తులు ఉంటే అంగీకరిస్తేనే ఒక పరలోక రాజ్యానికి చేరగలరు. ఏమిటండి, మనం ఒకవేళ ఎంత డబ్బు ఉన్నట్టయితే నేను అన్నింటి బయటకు రాగలను ఏ విధంగా అయితే ఆలోచన చేస్తాము. వినండి, ఎన్ని డబ్బులున్నా, ఎన్ని ఆస్తిపాస్తున్నా, ఎంత పలుకుబడి మనకున్నా కూడా, ఎంత రకాల బంధువు ఉన్నా, బలగం ఉన్నా కూడా, ఏది కూడా నీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని నిన్ను బయటకు తీసుకొని రాదు. అందుకే చెప్పాను, ఒకవేళ బలము లేకపోతే డబ్బు ఒకవేళ పాపానికి విడుదల కలగజేస్తుంది అంటే అసలు క్రీస్తుని ఎవ్వరు అంగీకరించేవారు కాదు. అంతే కదా చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు అందరూ ఎలాగైనా కానీ మోసం అంటే ఇప్పటికీ జరుగుతుందండి. మోసం అనేది, మోసమైన అబద్ధం ఏదైనా కానీ డబ్బు సంపాదించుకుంటామని చెప్పి అందరు పరిగెత్తారు. మీరు అనుకోవచ్చు అందరూ మోసం చేసి సంపాదించట్లేదు, అందరు అబద్ధం ఆడి సంపాదించట్లేదు. స్పెషల్లీ యాజ్ అ క్రిస్టియన్స్ మనం ఎవరిని కూడా మోసం చేయడానికి వీల్లేదు. నువ్వు అర్న్ చేసే విషయంలో, నువ్వు డబ్బు సంపాదించే విషయంలో యూ డోంట్ నీడ్ టు ప్రొడ్యూస్ ఓవర్ ఫేక్ సర్టిఫికేట్స్. నువ్వు అబద్ధం ఆడి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కష్టపడి ఒకవేళ 10 రూపాయలు సంపాదించిన 100 రూపాయలు సంపాదించిన దేవుడు 100 రూపాయల నుండి నువ్వు 1000 రూపాయలు ఉండే విధంగా నేను తప్పకుండా దేవుడు ఆశ్రయించగలడు. తప్పకుండా ఆ విషయం ఏం చేయాలి? ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఉదయం కాల్సిన వాక్యం ఏంటంటే ఏంటారా? రిమెంబర్ ద ప్రెషియస్ బ్లడ్ కెన్ ఫర్గివ్ యువర్ సిన్స్ ఇఫ్ యు కమ్ టు జీసస్ అండ్ కన్ఫెస్ యువర్ సిన్స్. క్రీస్తు వద్దకు వచ్చి ప్రభువా నా పాపాన్ని క్షమించమని దేవుణ్ణి అడిగినట్టయితే ఆ రక్తము నేను క్షమించగలదు. ఆ రక్తము నీ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయగలదు. అందుకే మీరు క్లియర్గా అర్థం చేసుకుంటాం. మన యొక్క వస్త్రానికి మురికైంది అంటే ఏం చేస్తాం చెప్పండి? మనము వెళ్ళి రకరకాల డిటర్జెంట్ వాడతాం, ఏదో సోప్ అయినా సర్ఫ్ అయినా ఏదో వాడతాం.
నీ హృదయంలో ఉన్నటువంటి మలినము పోయి పోవాలి అంటే ఉన్నటువంటి ఏకైక మార్గము, ఏకైక డిటర్జెంట్ లేదా ఏకైక ఆ యొక్క సోప్ అనుకున్న సర్పనుకున్నది ఏంటి అంటే రక్తం మాత్రం. ఆ రక్తము తప్ప నిన్ను శుద్ధి చేసేది ప్రపంచం ఏది కూడా లేదు. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే అది క్లీన్స్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నువ్వు నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. ప్రభా నిజంగా ప్రభా నా యొక్క పాపం అంతా కూడా నిజంగా మీ రక్తం నేను కడబడిన వ్యక్తిగా, పరిపూర్ణ వ్యక్తిగా నేను ఇక్కడ నిలబడ్డాను, పవిత్రుడిగా నేను అయ్యానని చెప్పేసి నువ్వు అనుకున్నా కూడా నిజంగా నీ రక్తం అనేది, నీ యొక్క పాపం అనేది యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడకపోతే పాపముతో ఉన్నటువంటి మానవుడు పరిశుద్ధులైనటువంటి క్రీస్తును చేరుకోవడము అసాధ్యం. నేను చెప్పడం మీకు అర్థమే కదమ్మా. పాపముతో ఉన్నటువంటి మానవుడు పరిశుద్ధైనటువంటి దేవుడిని చేరుకోవడము అసాధ్యం. కాబట్టి పాపము లేని వ్యక్తిగా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అఫ్కోర్స్ ఆ పాపము ఉన్నాడు, పాపాన్ని రక్షపడిన తర్వాత పాపాన్ని కొనసాగిస్తున్నా కూడా నువ్వు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడితే నువ్వు పరిపూర్ణ వ్యక్తిగా తప్పకుండా ఏం చేయబడతావు, తిరిగి లేపడతావు. కాబట్టి ఈ విషయం బట్టి గుర్తు చేసుకుంటూ ఇంకొక మాట చెప్పిన ముగిస్తాను చూడండి. యేసు క్రీస్తు యొక్క రక్తము మనకు క్షమాపణ ఏం చేసింది చెప్పండి, ఇచ్చేది. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేసే విషయం ఏంటి అంటే ఎంతమంది క్షమించగలరు? నిజంగా పాస్టర్ నేను నిజంగా క్షమించబడ్డా, నా పాపాలకి విడుదల దొరికింది, నేను క్షమాపణ పొందుకున్నానా ఎంతమంది నిర్భయంగా చెప్పాలి? నేను మళ్ళా చెప్తున్నాను, మీరు క్షమించబడకపోతే ఎవరు కూడా మిమ్మల్ని పాపంగా తీసుకుంటారు. క్షమించబడకపోతే నువ్వు పాపాన్ని కొనసాగిస్తున్నట్టయితే నువ్వు స్ట్రేట్ టు ద హెల్. నోబడి తెలుసు. ఈ యొక్క వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు లిటరల్లీ ఆ యొక్క లోపల నేను ఎంతో ఆలోచన చేస్తాను. నిజంగా ఏముంది మన లోపల మంచితనం చెప్పండి. టు కమ్ అండ్ సిట్ హియర్ అండ్ ప్రైజ్ అవర్ గాడ్, టు వర్షిప్ హిమ్. చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. ఆయన స్తుతించడానికి, చక్కగా కూర్చోవడానికి, ఇక్కడ చక్కగా ఎన్నో సంఘాలు చూస్తే ప్రపంచంలో ఎన్నో రకాల పరిశిక్షన్స్ ఉన్నాయి, ఎంతో హింస ఉంది, ఎంతో బాధలు ఉన్నాయి. కానీ ఏ బాధ హింస లేకుండా ఈ రోజు ఇక్కడ కూర్చొని దేవుడిని ఆనందిస్తున్నాం అంటే ఏ యోగ్యత ఉంది చెప్పండి మనకి? ఏ అర్హత ఉంది చెప్పండి? నిజంగా చెప్పాలంటే ఏ అర్హత లేదు, యోగ్యత అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? తన విలువైన రక్తాన్ని నీ కొరకు దాచాడు. ఆ రక్తాన్ని గుర్తిస్తున్నావు నిజంగా ఒకసారి ఆలోచన. ఆ రక్తానికి విలువిస్తున్నావు ఒకసారి ఆలోచన. ఆ రక్తం కనుక నేను చేంజ్ చేసినట్టయితే చేంజ్ అయిన పర్సన్ నువ్వు దేవుడు శోధించగలవు. ఆ రక్తం మీద మార్చినట్టయితే ఆ రక్తానికి విలువించిన దేవుడు తప్పకుండా ఏం చేయగలవు? శోధించగలవు. ఆ రక్తము అదే దేవుడు అర్పించాలి అనే విధంగా నువ్వు నెగ్లిజెన్స్గా బ్రతికినట్టయితే I can tell you once again, I'm begging you, nobody can save you. Nobody can save you. మీరు గమనించండి, ఎవరు రక్షించలేరు, ఎవరు అదొక రాజ్యం తీసుకెళ్ళి. సెకండ్ థింగ్ నేను చూపించింది చూడండి, క్రైస్ట్ బ్లడ్ ఈజ్ ఏ రెమెడీ నాట్ నీడింగ్ రిపిటేషన్. అంటే ఏంటి? యేసుక్రీస్తు యొక్క రక్తము ఒకసారి అర్పింపబడింది కాబట్టి మరలా అది అర్పింపబడడానికి వీలు అనేది లేదు. అందుకే మీరు వినండి, ఓన్లీ మన పాపం అనేది కేవలం రెండు స్థలాల్లో ఉండాలి. మీరు వింటున్నారా? దయచేసి వినండి. మనకు ఈరోజు బల్ల ఉంటుంది కాబట్టి త్వరగా ముగిస్తాను. రెండు ప్లేస్లో ఉండాలి. రెండు ప్లేస్లో ఎప్పుడు ఉండదు, ఉంటే ఒకే ప్లేస్లో ఉంటే కానీ రెండే స్థానాలు ఉంటాయి. మొట్టమొదటి స్థానం ఏంటి అంటే ఉంటే మన హృదయంలో ఉండాలి, లేదా మన పాపాన్ని తీసుకువేయాలి. నేను చెప్పినప్పుడు మీకు అర్థమైందా? మీకు అర్థమవుతుంది, మరొకసారి చెప్తానండి. మన పాపం అనేది ఉంటే మన హృదయంలో ఉండాలి, లేదా మన పాపాన్ని తీసి క్రీస్తు. అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డడం రాయబడింది. పాపం అంటే అర్థం ఏంటి? నీ పాపాన్ని, నా పాపాన్ని తన భుజం మీద వేసుకొని ఏం చేస్తాడు? యేసుక్రీస్తు కలవరలోనికి వెళ్ళాడు. ఒకరు నీ హృదయంలో పాపాన్ని ఒకరు ఇంకా అలానే భద్రపరుచుకుంటే ఆ పాపాన్ని నరకాన్ని తీసుకెళ్తాడు. కానీ నాకు నరకం వద్దు ప్రభువా, నాకు పరలోకం కావాలి, మీతో ఉండేటువంటి ఆ యొక్క సంబంధం కావాలి అని నువ్వు అనుకున్నట్టయితే నీ పాపాన్ని తీసి యేసుక్రీస్తు భుజం మీద వేయడానికి నువ్వు సిద్ధంగా ఉంది. ఎందుకంటే అలా స్వీకరించడానికి, నీ పాపాన్ని తీసివేయడానికి ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం తన రక్తాన్ని పూర్తిగా నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? అర్పించాడు. కాబట్టి మళ్ళీ నువ్వు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి, పాపాన్ని బట్టి మళ్ళీ ఆయన వెళ్ళి కలవరలో ప్రాణాన్ని అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ డిడ్ వన్స్ ఫర్ ఆల్. ఆయన ఏం చేశాడు చెప్పండి? ఒకేసారి అందరి కొరకు రక్తాన్ని అర్పించాడు. కానీ మనం చూస్తాం, బైబిల్ గ్రంథంలో గమనిస్తాం, అదే మనం చూస్తాం. ఇది ఏప్రిల్ రాసిన 4వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో చూస్తాం. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత కూడా మనం చేసేటువంటి ప్రతి పాపాన్ని బట్టి మళ్ళీ బాహాటంగా యేసుక్రీస్తును ఏం చేస్తుంది చెప్పండి? క్షమించమని అడగడానికి
మన కొన్నిసార్లు అలసిపోతున్నామేమో కానీ క్షమించడానికి మాత్రమే అలసిపోవడం. నేను చెప్పినవాడు మీకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉన్నాను. నిజంగా లిటరల్గా నేను కొన్నిసార్లు ఏడ్చాను ఈ మాటను బట్టి. ప్రభు ఎన్నోసార్లు క్షమించమని అడుగుతా ఉన్నాను, నాకే విసుకొస్తుంది క్షమించమని చెప్పి అడిగి మరి క్షమించే మీకెందుకు తీసుకురావట్లేదు ప్రభు అన్న ఆలోచన నాకు వచ్చింది. నిజంగా లిటరల్గా ఎప్పుడైతే ఆలోచన చేశారు? ఎన్నిసార్లు దేవుడి దగ్గర క్షమించమని అడుగుతున్నాం చెప్పండి. మనం ప్రతిదినం కదా, ప్రతిదినము గంటైనా కావచ్చు లేదా ప్రతి క్షణం కావచ్చు, ఎప్పుడు మనం పాపం చేసి అప్పుడు వెళ్ళి ప్రభావ నన్ను క్షమించమని ప్రతిసారి అడుగుతున్నాం. కానీ మనకు కొన్నిసార్లు తీసుకొస్తాం, ప్రభావ నాకే అసహ్యంగా అనిపిస్తుంది ప్రభావ, నేను నిజంగా పాపాన్ని క్షమించు అని అడిగి దేవుడు మాత్రం నచ్చుకున్నాడా? దేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించకుండా విడిచిపెట్టాడు? ఆలోచన ఒకసారి. ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు. మనం ఏం చేస్తున్నట్టు దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయినట్టు ఆలోచన చేసి ప్రతిసారి కూడా పాపాన్ని కొనసాగిస్తూ ప్రభావ క్షమించి దేవుడు కదా అని చెప్పి మనం పరిగెత్తి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు క్షమించమంటున్నాం వచ్చి మర్యాద. కాబట్టి ఒక్కసారి ఆలోచించేద్దాం. దయచేసి వినండి, ఈ యొక్క రక్తము కనుక నిజంగా విలువగా రక్తాన్ని గుర్తించినట్లయితే ఈ రక్తానికి విలువ ఇచ్చి మీ జీవితాన్ని నిలబెట్టుకుంటాం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ వినండి, when you are not ready, there will be a great white throne judgment seat waiting for you. ఎందుకంటే నిజంగా మీరు క్రీస్తు రక్తములో కడగబడకపోతే ధవల సింహాసనం మీ గురించి వెయిట్ చేస్తుంది. తెలుసా? ఇది మీకు గమనించండి దయచేసి. యేసు క్రీస్తు యొక్క రక్తంలో మీరు కడగబడకపోతే ఆ ధవల సింహాసనం ఏమవుతుంది చెప్పండి? ఎదురు చూస్తుంది మీ గురించి. ఏం చెప్పబడుతుందో తెలుసా? ధవల సింహాసనం నుండి దేవుడు తీర్పు తీర్చి ఏం చేస్తాడు? నా దగ్గర వెళ్ళిపోండి అని చెప్పి నరకానికి ఒకరోజు పంపించబోతున్నాను. అదే ఒకవేళ నువ్వు రక్షపడిన వ్యక్తిగా ఉంటే నువ్వు న్యాయ సింహాసనం దగ్గర నిలబడడానికి సిద్ధంగా ఉన్నావు. తీర్పు మాత్రం కంపల్సరీ. బట్ న్యాయ సింహాసనం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? ధవల సింహాసనం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? ఛాసెస్ ఇన్ యువర్ హ్యాండ్స్. దాన్ని ఎవరు మార్చుకోవాలి. కాబట్టి ఈ విషయం జ్ఞాపకం చేసుకుంటూ వినండి. ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా గుర్తిరగకుండా రక్తంలో కడగబడకుండా ఇంకా నువ్వు వెయిట్ చేసినట్టయితే వినియబడు అనుకోవచ్చు. ఎన్నోసార్లు వాక్యంలో విత్తబడుతుంది కదా, బోధింపబడుతుంది కదా, నిజంగా యేసు క్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు, నిజంగా ఒక తీర్పు తీరుస్తాడో తెలియదు అనుకోవచ్చు. కానీ వినండి, అందుకే నేను చాలాసార్లు చెప్పాను, యేసు క్రీస్తు జన్మిస్తాడు, ఈ లోకానికి వస్తాడు అని ద ఫస్ట్ ప్రాఫెసీ ఎక్కడ రాయబడుతుందో తెలుసా? ఆదికాండము 3:15. దాన్ని ప్రోటో ఎవెంజెలియం అంటాం, ఫస్ట్ గాస్పెల్ అంటాం దాన్ని. అక్కడ రాయబడింది కనుక యేసుక్రీస్తు వచ్చాడా రాలేదు చెప్పండి? మనం చూసామో చూడలేదు, కానీ లోకానికి అయితే వచ్చాడా రాలేదా? వచ్చాడు, తను జరిగించాల్సిన పని జరిగించాడు, మరణించి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక దిన రాబోతున్నాడు అని చెప్పి ఆ దేవదూతలు ఏమన్నారు చెప్పండి? ఆయన ఖచ్చితంగా ఏ రీతిగా అయితే వెళ్ళాడో ఈ క్రీస్తు అదే రీతిగా లోకానికి ఏం చేయబోతున్నాడు? రాబోతున్నాడు అని చెప్పినటువంటి ఆ దేవదూతలు చెప్పిన వాక్కు బైబిల్లో లిఖించబడినప్పుడు ఏదైతే రాయబడిందో ఆయన వచ్చాడు, చేసి చూపించాడు, మళ్ళీ వస్తాడు అన్నప్పుడు తప్పకుండా వస్తాడా రాదా చెప్పండి? తప్పకుండా వస్తాడు. ఆయన వస్తాడో రాడో నన్ను ఎదిరి చేసుకొని బ్రతికినట్టు రిమెంబర్. ఒకవేళ ఇంత రక్తంలో కడగబడకపోతే మీ ముందు ఆ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ ధవల సింహాసనం ఎదురు చూస్తుంది. నేను ఎప్పుడు మీరు తీసుకుని పెట్టుకోండి, న్యాయ సింహాసనమా ధవల సింహాసనం, పరలోకమా నరకమా. పరలోకం వెళ్ళాలి అంటే ఆ రక్తం ఏం కావాలి చెప్పండి? కడగబడాలి. ఒక నరకం వెళ్ళినా పర్లేదు అనుకుంటే ఈ రక్తము నీకు విలువైంది అనేది. కాబట్టి వినండి, ఎలా దీని నుండి మనం బయటకు రావగలము అంటే, ఎలాగైతే ఇక జడ్జ్మెంట్ నుండి బయటకు రాగలమంటే వినండి, విస్తే ఎప్పుడైతే వాక్యం అందించబడుతుందో, వాక్యం విత్తబడినటువంటి వాక్యం బట్టి నువ్వు యేసు క్రీస్తును సొంత రక్షకుడు ఏరియా తప్పకుండా విశ్వసించాలి. అందుకే రోమపత్రిక మనం 10:9 చూస్తాం. యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎలా నీవు రక్షపడ్డావు. అందుకే వేరే తీసుకొచ్చి ఏదో పెద్ద పండగలాగా చేసుకుంటున్న అవసరం లేదు. యేసు ప్రభువు అని నీ నోటితో ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకోవాలి. నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షపడతావు. సో ఇది గెట్ సేవ్డ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ద మ్యాన్ మస్ట్ బీ ఇన్వైటెడ్. ఏంటి వినండి, ఇక్కడ ఆల్రెడీ ఇన్విటేషన్ వచ్చేస్తుంది మీకు. ఏంటి? ఈ రోజు కనుక మీరు ఒకవేళ క్రీస్తు రక్తంలో కడగబడకపోతే ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్ యు టు కమ్ టు జీసస్ అండ్ కన్ఫెస్ యువర్ సిన్స్. ఈరోజు మీకు ఇన్విటేషన్ అనేది వచ్చింది. వాక్యం చూడాలి. ఈ ఇన్విటేషన్ తీసుకొని కనుక ఇంకా నీ పాపను ఒప్పుకోకపోతే, క్షమాపణ కోరుకోకపోతే మీరు వినండి, అది గమనించాల్సిన విషయం ఏంటి అంటే నీకు రక్షణ లేదు. మీరు గమనించండి, ఒకవేళ ఇన్విటేషన్ స్వీకరించి ఒకవేళ ముందుకు వచ్చినట్టయితే ఏం చేస్తావు చెప్ప? ప్రతి ఏంటో తెలుసా? పెట్టాడు
ఈ వాక్యం నా గురించే విత్తబడింది ప్రభా, ఈ రోజు ఈ వాక్యం నా కోసమే మాట్లాడిందని నీవు అనుకున్నట్టయితే, ఆ రక్తాన్ని గురించినటువంటి విలువను నేను అర్థం చేసుకొని నీవు అనుకున్నట్టయితే, ఈ రోజు ఈ క్షణం నువ్వు ఏం చేస్తావు అంటే, ప్రభా ఈ రక్తం యొక్క విలువ నాకు తెలిసింది కనుక నన్ను క్షమించండి ప్రభు అని హృదయపూర్వకంగా దేవస్థంలో ప్రార్థన చేసే వ్యక్తి ఉంటారు. The repentant heart is always precious to the Lord Jesus Christ. ఆ రిపెంటెడ్ హార్ట్ని దేవుడు కోరుకుంటున్నాడు. పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పశ్చాత్తాపము లేనటువంటి హృదయం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని తెలుసుకోలేదు. పశ్చాత్తాపం లేనటువంటి హృదయం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గుర్తించలేదు. కాబట్టి మీరు వినండి, మన జీవితంలో ప్రతిదినం కూడా పాపంలో వెళ్తున్నప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడుగా ఉన్నప్పుడు పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయంతో ప్రభు నా పాపాన్ని క్షమించు అని నువ్వు వేడుకున్నప్పుడే నీ జీవితాన్ని పెట్టుకోవాలి. ఈ విషయం గుర్తు పెట్టుకుని దయచేసి వినండి. ఇఫ్ యు ఆర్ సేవ్డ్, నువ్వు రక్షపడ్డ వ్యక్తి అయితే, ముగిస్తాను మీరు గమనించాలి. ఇఫ్ యు ఆర్ రక్షపడ్డ వ్యక్తి అయితే వాట్ ఈస్ ద ప్రూఫ్ అనుకుంటా మీరు వినండి. యు ఆర్ ఏ న్యూ క్రియేషన్. వాక్యం రాయబడి చెప్పండి. ఎవడైనా క్రీస్తునందుండేలా వాడు నూతన, గట్టిగా చెప్పండి. ఎవడైనా క్రీస్తునందుండే వాడు, జస్ట్ థింక్ ఫర్ ఏ మూమెంట్. ఈ క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎంత నూతనంగా మీ జీవితం మారింది. క్రీస్తుని అంగీకరించక ముందు ఎలా ఉంది జీవితము, అంగీకరించిన తర్వాత కూడా అలానే ఉంది అంటే నూతన క్రియ అనేది నీ జీవితంలో జరిగినట్టే లెక్క. నూతన సృష్టిగా ఇంకా నువ్వు మారినట్టే లెక్క. నువ్వు నూతన సృష్టిగా ఎప్పుడు మార్చబడగలవంటే జెన్యున్గా నీవు యేసుక్రీస్తుని అంగీకరించినావు. నీ జీవితంలో నీ మాటల్లో చేంజెస్ ఉండాలి, నీ ప్రవర్తనలో చేంజెస్ ఉండాలి, నీ నడవడికల్లో చేంజెస్ ఉండాలి, నీ సంపాదనలో చేంజెస్ ఉండాలి, నువ్వు ఇతరులతో ప్రవర్తించే తీరులో చేంజెస్ ఉండాలి. ఇవన్నీ మార్చబడినప్పుడే నువ్వు నూతన సృష్టిగా లోకం ఏం చేయాలో చెప్పండి, బ్రతకదు. ఆ న్యూ క్రియేషన్లో ఉన్నారు. అంతేకాకుండా ఏ డిజైర్ టు గెట్ నో లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు రక్షపడిన వ్యక్తివి అయితే ప్రతిదినము కూడా, ప్రతిరోజు కూడా ప్రభువా నేను నీ గురించి ఇంకా నేర్చుకోవాలంటే తపన ఉండాలి. అందుకే నేను చెప్పాను లాస్ట్ ముఖ్యంగా వ్యక్తితో మాట్లాడుతున్నాను. You come to the church, listen God's word carefully, you will understand. If you don't concentrate, ఏం జరుగుతుందో చెప్పండి, ఎంత మంచి విధానాలు విత్తబడినా కూడా మన మైండ్ ఇక్కడ లేకపోతే ఏది అర్థం కాదు. ఏం అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం, పాస్టర్ క్లెయిమ్ చేస్తాం, లాస్ట్ ఏం చెప్తున్నాడో ఏమో చేస్తాం. అందుకని చెప్పాను లాస్ట్ మనతో డిస్కస్ చేయాలి లాస్ట్ థర్స్డే. అండ్ ఐ కెన్ సీ, మీకు అందరూ వినకపోయినా ఐ కెన్ సీ ద పీపుల్. ప్రతి వారం కూడా కన్నీళ్ళు కాల్చే వ్యక్తులు కూడా నేను చూస్తాను ఇక్కడ. ఎందుకు దస్ గివ్ మీ రియల్ బూస్టింగ్. నిజంగా అది బూస్టింగ్ ఇస్తుంది. ఎందుకంటే మీరు గమనించండి, ఇది మన మాటలు కాదు, నా గొప్పతనం కాదు, నా జ్ఞానం కాదు, దేవుని యొక్క మాటలు మన జీవితాన్ని మార్చింది. కాబట్టి ఏంటంటే ప్రతిదినము కూడా మనం దేవుణ్ణి నేర్చుకోవాలి, దేవుని గురించి నేర్చుకోవాలన్నటువంటి తపన ఉండాలి. మూడో విషయం ఏంటంటే, ఒకవేళ నువ్వు రక్షింపబడితే ఫస్ట్ న్యూ క్రియేషన్లో ఉంటావు, రెండవది ఏంటంటే దేవుని గురించి నేర్చుకుంటావు, మూడవది ఏంటి అంటే ఏ డిజైర్ టు బీ హోలీ. ఏం చేస్తావు చెప్పండి. మూడో విషయం ఏంటి, నువ్వు పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ప్రతిదినం బ్రతకడానికి ప్రయత్నం చేస్తావు. ప్రతిదినం కూడా. అందుకే మీరు గమనించండి, ఎలాగైతే పావురం ఒకవేళ పడిపోతుందో, బురదలో ఒక అనుకోకుండా పడిపోతే, ఎలాగైతే తన శరీరాన్ని అన్నిటిస్తే తన యొక్క ఆ యొక్క రెక్కలతో తన యొక్క శరీరాన్ని, దేహాన్ని ఎలాగైతే క్లీన్ చేసుకుంటూ ప్రతిదినం బ్రతుకుందో, ఒక క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి మురికిలో మనం పడిపోయిన వెంటనే ఏం చేస్తాం చెప్పండి, పైకి లేచి వాక్యంతో మనం ఏం చేస్తామో మన జీవితాన్ని శుద్ధి చేసుకుంటాం. అందుకే అదే సామెతలు అంటాడు, బాలుడు తన యొక్క నడవడికను బట్టి తెలియజేస్తాడు తన యొక్క నడవడిక అశుద్ధమైందో కాదో. కాబట్టి మీరు మీ జీవితంలో ఒకవేళ పవిత్రతను కలిగి ఉండాలనుకుంటే మీరు ఏం చేయాలి చెప్పండి, ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడితో చక్కగా మీరు ఏం చేయాలి, ప్రవర్తించినప్పుడే పరిశుద్ధంగా మీరు ఏం చేయగలరు, బ్రతకగలరు. చివరిగా మీరు ఏంటండి, డిజైర్ టు బీ హోలీ. అంతేకాకుండా చివరికి ఏంటంటే డిజైర్ టు లవ్ ద చర్చ్ ఫ్యామిలీ. నువ్వు క్రీస్తును ప్రేమించిన వ్యక్తి అయితే యు లవ్ ద చర్చ్. నువ్వు క్రీస్తును ప్రేమించిన వ్యక్తి అయితే యు లవ్ ద చర్చ్ ఫ్యామిలీ. అండ్ యు విల్ ప్రే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ అవర్ చర్చ్. కాబట్టి మీరు గమనించినటువంటి ఈ ఉదయకాల సమయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు యొక్క రక్తము అనేది మన జీవితానికి క్షమాపణకు అనుభవించి, క్రీస్తు యొక్క రక్తము ఒకసారి అర్పింపబడింది, మళ్ళీ 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 అర్పింపబడడానికి వీలేదు. ఒకసారి ఏం జరిగింది అంటే మీరు వినండి, సెంట్రల్ అమెరికా అనేటువంటి దాని పేరేంటి అంటే ఒక షిప్, ఆ పేరేంటి అంటే సెంట్రల్ అమెరికా షిప్ పేరు. అదేం కింద కాకుండా 1857లో ఆ యొక్క బోటు లేకపోతే ఆ యొక్క ఓడ
బంగారంతో ట్రావెల్ చేసింది. బంగారాన్ని తీసుకెళ్తున్నారు, మీకు అర్థమవుతుంది కదా, నేను ముగిస్తాను. బంగారంతో తీసుకెళ్తుంటే అనుకోకుండా ఆ యొక్క పెద్ద షిప్లో ఏం జరిగిందంటే ఆ యొక్క ఇంజన్ సరిగ్గా పనిచేయకుండా రిపేర్ వచ్చింది, కాబట్టి మధ్యలోనే ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు దాదాపుగా ఆ యొక్క షిప్ అనేది సింక్ అవుతుంది, మునుగుతున్నప్పుడు అక్కడికి హెల్ప్ చేయడానికి ఏదో దూరంగా ఉన్నటువంటి కొన్ని ఓడలు వచ్చాయి. ఒక ఓడ వచ్చిన తర్వాత ఆ ఓడలో ఉన్నటువంటి క్యాప్టెన్ ఈ యొక్క ఓడ మునిగిపోతున్నటువంటి ఓడ క్యాప్టెన్తో చెప్తున్న విషయం ఏంటి అంటే, దయచేసి మీరు త్వరగా ఈ యొక్క ఓడలోకి వచ్చేయండి అన్నప్పుడు దూరంగా అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆ యొక్క మునిగిపోతున్న ఓడ నుండి వచ్చిన అనౌన్స్మెంట్ ఏంటి అంటే, వెయిట్ టిల్ ద మార్నింగ్ అన్నాడు. ఆయన ఏమన్నాడు ఆ క్యాప్టెన్, మాకు రిపేర్ జరుగుతూ ఉంది, వెయిట్ చేయండి టిల్ మార్నింగ్ అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఈ యొక్క ఎవరైతే రక్షించడానికి వచ్చాడో ఆ క్యాప్టెన్ మళ్ళీ కూడా అరుస్తూ గట్టిగా అడిచారట, సో మీ దగ్గర ఉన్నటువంటి ప్యాసింజర్ను మా యొక్క ఓడలోకి షిఫ్ట్ చేయండి అంటే మళ్ళీ అనౌన్స్మెంట్ ఏమొచ్చింది అంటే, ప్లీజ్ వెయిట్ అంటిల్ ద మార్నింగ్ అంటే, అంటే మళ్ళీ మీరు ఉదయం వరకు వెయిట్ చేయండి, సో వీ కెన్ ప్రిపేర్ అంటారు. అలానే ఈయన ఈ రక్షించడానికి వచ్చినటువంటి ఈయన ఏడ్చుకుంటూ ఒక మాట మీకు చివరికి ఏమంటే, దయచేసి మీ ప్యాసింజర్స్ మా యొక్క బోట్లోనికి మా ఓడలోనికి పంపించండి అన్నప్పుడు మళ్ళా కూడా ఉదయం వరకు వెయిట్ చేయండి అంటున్నారు. ఎందుకంటే సో దే కెన్ రిపేర్ దే కెన్ మూవ్ ఫార్వర్డ్ అంటున్నారు. కానీ ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఏమైంది అంటే ఆ షిప్ నుండి లైట్స్ కనపడడం అయిపోయాడు. చివరికి ఆ షిప్ అనేది ఏమైపోయింది, మునిగిపోయింది. అది ఇవే థింగ్ మీరు గమనించండి. రేపు వరకు సమయం ఉంది, సాయంత్రం వరకు సమయం ఉంది, నెక్స్ట్ వీక్ సమయం ఉంది అంటే రిమెంబర్ టుడే గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ అండ్ గాడ్ స్పోక్ టు యూ. రిమెంబర్ టుమారో నాట్ అష్యూర్ యూ అండ్ మే నాట్ అష్యూర్ యూ, మే నాట్ టుమారో ఇస్ నాట్ యువర్స్. అంతే కదా, కొన్నిసార్లు మనం అనుకుంటా రేపు నాది అంటే వాక్యం మనకి రాయబడింది, రేపటి దినము మనది కదా, రేపటి దినం గురించి అతిశయపడము, రేపు ఏమి సంబంధించిన మనకి ఎవరైనా దేవుడు చూస్తాం. కాబట్టి ఇంకా సమయం ఉందిలే, సాయంత్రం వరకు సమయం ఉంది, రేపటి వరకు సమయం ఉంది, ఎల్లుడి వరకు సమయం ఉంది అంటే వినేవాడు. వాళ్ళు అలానే అంటున్నారు, వెయిట్ టిల్ ద మార్నింగ్ అంటున్నారు. మార్నింగ్ చూడకుండా వాళ్ళు జలసమాధి అయిపోయారు. ఈరోజు నాకు ఇంకా సమయం ఉందిలే, క్రీస్తు యొక్క రక్తాన్ని గురించి విన్న తర్వాత కూడా ఇంకా నేను క్షమించమని అడగడానికి సమయం ఉందిలే అని మనం నిర్లక్ష్యపరుస్తూ దయచేసి వినండి. రేపు మీరు కాకపోవచ్చు, సాయంత్రం మీరు కాకపోవచ్చు, నెక్స్ట్ 1 అవర్ మీరు కాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మీరు మీ రక్తము ఎంత విలువైందో నేను విన్నాను, మీ రక్తం మాత్రమే నా పాపానికి క్షమాపణ తీసుకొచ్చేది అనే విషయం తిరిగి ఆ దేవస్థానంలో ప్రభా మీ రక్తం చేత నన్ను శుద్ధీకరించండి, నన్ను పవిత్రపరచండి, ఆ పరలోక రాజ్యానికి వారసుగా చేయడానికి ప్రార్థించండి. ఒకవేళ రక్షపడిన వ్యక్తిగా అయితే నిజంగా ప్రభా ఇంకా మీకు మహిమకరంగా నేను జీవించే వ్యక్తిగా, ఒక న్యూ క్రియేచర్గా నేను బ్రతికే వ్యక్తిగా, ఐ షుడ్ నాట్ హ్యావ్ ఎ డిజైర్ టు నో మోర్ అనే విషయం గుర్తుపెట్టుకొని నేను ప్రేమించే వ్యక్తిగా నేను ముందుకు వెళ్ళాలని మన ప్రార్థన పూర్వకం సిద్ధపడుతూ ముందుకు సాగాలి. కాబట్టి మాటకు మనం దేవుడు దీవించి ఆశీర్వదించిన దాన్ని